ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. వయసు పైబడిన వారు ప్రతిరోజు నడిచే నడక కేవలం శరీరానికే కాదు, మెదడుకు కూడా టానిక్ లా పనిచేస్తుందని అంతర్జాతీయ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. రోజు కొద్దిసేపు నడవటం వల్ల మతిమరుపు, ఇతర మానసిక సమస్యల ముప్పు గణనీయంగా తగ్గుతుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది. పరిశోధనలో ఆసక్తికర అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సుమారు 14 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో 50 నుంచి 90 ఏళ్ల మధ్య వయసున్న వారిని పరిశీలించారు. వారి నడక వేగం, రోజు వేసే అడుగుల సంఖ్యను బట్టి మెదడు ఆరోగ్యం ఎలా మారుతుందో విశ్లేషించారు. రోజుకు కనీసం 3000 నుంచి 5000 అడుగులు వేసే వారిలో మతిమరుపు వచ్చే ప్రమాదం 3 ఏళ్లు ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. రోజుకు 5000 నుంచి 7500 అడుగులు వేసే వారిలో జ్ఞాపక శక్తి మందగించే ముప్పు దాదాపు 7 ఏళ్ల వరకు వెనక్కి వెళ్తోందని తేలింది. వ్యాయామం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపక శక్తికి కేంద్రమైన హిప్పో క్యాంపస్ ప్రాంతం చురుగ్గా మారుతుంది. ఇది మెదడులోని విషతుల్యమైన ప్రోటీన్స్ అంటే టౌ ప్రోటీన్ పెరుగుదలను అడ్డుకుంటుంది. ఎక్కువ దూరం నడవలేకపోయినా ఇంట్లోనే చేసే చిన్నపాటి పనులు లేదా కుక్కతో కలిసి వాకింగ్ చేయడం వంటివి కూడా మెదడు చురుగ్గా ఉండటానికి దోహదపడతాయి. మెదడు ఆరోగ్యం కోసం జిమ్కు వెళ్లి కష్టపడక్కర్లేదు. రోజు వేసే ప్రతి అడుగు ఒక పెట్టుబడి లాంటిది. కొద్దిపాటి శారీరక శ్రమ మెదడులోని కణాల మధ్య అనుసంధానాన్ని పెంచి వృద్ధాప్యంలో వచ్చే మానసిక సమస్యల నుంచి కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు నడక అలవాటు లేని వారు ఒకేసారి 1000 అడుగులు వేయటానికి ప్రయత్నించకుండా మెల్లగా అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.